ఒకేసారి వాతావరణం మారిపోయింది. వర్షం వస్తదేమో అని కోసుకునే సోలెన్నిలన్నీ ఒక దగ్గర వేసుకుంటున్నారు. హాయ్! నమస్తే! భూమిజా గార్డెన్‌కి స్వాగతమండి. వర్షం వస్తుంది కదా! వాతావరణం బట్టి కప్పుకోవాలి. ఇప్పుడు కప్పేస్తారా? మొత్తం చుట్టేస్తారా? తడిసిపోతాయండి పాపం. అట్టనా? దగ్గరికి ఇలా వేసుకుంటే తడవనిసా తెరపలు వేస్తారా? అవునవును. ఇదే అదే ఒక వేరేగా ఒకే దగ్గర కుప్ప పెట్టుకుంటున్నారు. అదే అలాగే పైకి ఎత్తిండి అది. ఇది ఎన్ని రోజులు ఆరబెడతారు? ఒక 3-4 రోజుల ఎండబెట్టుకుంటారు. తర్వాతన మొత్తం వెన్నులు కర్రతో కొట్టుకుంటారు. అప్పుడు సోళ్ళన్నీ జారిపోతాయి. వర్షం వస్తుందని ఈ విధంగా పెట్టుకుంటున్నారు. ముందుగానే ఇలాగా తరపాలు రెడీ చేసుకుంటారు. ధాన్యంకి కూడాను ఇలాగే అంటే మొత్తం నానిపోతాయి. ఇంకా ఎంత పండించినా ఆ పంట వేస్ట్ అయిపోద్ది. ఆవుల కోసం ఇవి ఇలా కోసుకుంటున్నారు. కోసారు కదా సోడెనులు, ఆ ఉండేవన్నీ ఆవులకి మేతగా వాడుతారు. ఆవులకి వేసుకుంటారు. కొడవళ్ళు అయితే చాలా పదునుగా ఉంటాయి. ఆవిడ ఎంత తొందరగా కట్ చేస్తున్నారంటే తనకు బాగా అలవాటు. చూడండి రంపల్లా ఉంటాయి. వాళ్ళు చాలా తొందరగా కోస్తారు. ప్రతి ఒక్క రైతుకు ఉంటాయి ఈ కొడవళ్ళు. ప్రతి ఒక్క ఇంట్లో ఉంటాయి. వాళ్ళకి ఏదైనా పదునుగా ఉండాలి. మామూలుగా తెగేవైతే పని చేయదు. ఎండనక వాననక అలా కష్టపడుతూనే ఉంటారు పొలాలు ఉన్నవాళ్ళు. ఇంకా వాళ్ళన్నీ మడత పెట్టుకున్నారు. వర్షం పడిపోద్దేమో తడిసిపోతాయి అనేసి అన్ని తరపాలకి అలాగా చుట్టుకుంటున్నారు. ఆ పొలాల్లోనే ఎండబెట్టేసి ఆరిపోయిన తర్వాత ఇంటికి పట్టుకెళ్ళిపోతారు. ఇవన్నీ ఇంటికి పట్టుకొని వెళ్ళి చెయ్యాలంటే చాలా కష్టంగా ఉంటుంది. చూడండి తను ఎంత తొందరగా కట్ చేసిందో. ఈ కోసిన ఎన్నిలో వదిలేసిన గడ్డి అంతా ఇలాగా ఆవులకి మేతగా వాడుకుంటారు. మరి వీళ్ళు గడ్డి కొనవసరం లేదు, అదే సరిపోద్ది. ఇంకా ఆవులకి గడ్డి పని అయిపోతుంది. అలాగే ఎన్నిలు కోసుకోవడం అయిపోతుంది. మళ్ళీ సాయంత్రం వాళ్ళ ఇంటి పనులు అవి ఉంటాయి. ఆ తొందరగా పని చేస్తారు. వాళ్ళకి ప్రాక్టీస్ ఎక్కువగా ఉంటుంది. అలాగని అందరం ఈ కొడవలతో కొయ్యాలంటే కొద్దిగా ఇబ్బంది. ఆ రైతుకి బాగా అలవాట. ప్రతి ఒక్క రైతుకి అలవాటే ఉంటుంది. వరి నాటడమైనా, వరి కొయ్యడమైనా ఏదైనా ఎండలోనే చేయాలి. ఇబ్బందిగానే ఉంటుందండి. దీన్ని రాగులు అంటారు, మేము సోళ్ళు అంటాం. తెలంగాణలో రాగులు అంటారు. తెలంగాణలో రాగులు అంటారు. కత్తి కొడవలు ఇది వేరు కొడవలి. దీన్ని కొడవలి అంటారు. చిన్న చిన్న రంపాల్లాగా ఉంటాయి. దానితో ఇలాగా కట్ చేసుకుంటారు. పచ్చివంగ తీసేయాలా? ఎంత బాగా ఎక్కువ చేస్తున్నారమ్మా. కొడవలు ఎక్కడంటే కొడవలు చేయించుకున్నారా మీరు కొనుక్కున్నాయా? బాగుందంట. రైతుకి రైతు పిచ్చే కదా. కొడవళ్ళు ఎలాగున్నాయా, కత్తిలు ఎలాగున్నాయా, గొడ్డళ్ళు ఎలాగున్నాయా, పనిముట్ల కోసమే వెతుక్కుంటాం రైతులం. అలాగే
ఓకే ఓకే కొడవలు పట్టుకుంటారా డబ్బులు వస్తాను ఇంటికి కొడవలు ముందు నాకు ఇవ్వకపోతే తను అడుగుతున్నారు కొడవళ్ళు ఎక్కడ తీసుకున్నారు నాకు కొనిపెట్టు అని. కోసుకుంటున్నాం సోలు చెట్లు ఎలా ఉంటాయి, ఎన్నులు పండిపోయి ఇవి. ఈ ఉరుములు మెరుపులు మరీ మనకి ఇబ్బంది ఎట్టేసినలాగా ఉన్నాయి ఈ పంటలకి. మనకి జీడి తోట కూడాను పోతుంది, ఈ పొలాలు కూడా ఇవన్నీ రాలిపోతాయి మళ్ళీ. చిన్న తీయాలా? ఎంత ఎలా తీస్తున్నారు చిన్నయా? నాకు ఎప్పుడు కొయ్యలేదు, నాకు తెలియదు. ఇదిగో జీడి పిక్కలు ఏరేమంటే ఏరేస్తాను. సరే నేర్చుకోవాలి మనం కూడా రైతు పని, అలాగని పొలాల పనులు ఇప్పుడు చేయలేము, కష్టం. అందరూ కెమెరా ముందుకు వచ్చి మాట్లాడలేరు, కొందరికి నచ్చదు. మరి పల్లెటూర్లు కదా ఆ మాత్రం ఉంటాయి. తన కొద్దిగా సిగ్గుపడుతున్నారు వీడియో చేయొద్దని. అయినా సరే కొంత తీసాము తనకి. అయినా చూడండి ఎంత చక్కగా కట్ చేస్తున్నారు. నేనైతే కట్ చేయలేకపోయాను, వాళ్ళకి ఆ పని అలవాటు. బ్యాలెన్స్ కొద్దిగా తప్పిందంటే ఇంక చెయ్యి కోసుకుపోతుంది, జాగ్రత్తగా కట్ చేయాలి. వాళ్ళకి అలవాటు కదా, అంత తొందరగా కట్ చేస్తున్నారో. నేనైతే చేయలేకపోయాను, ట్రై చేశాను కానీ నా వల్ల అవ్వలేదు. ఆ కోసుకునేవన్నీ ఇలాగా ఆ టబ్బుల్లో వేసుకుంటున్నారు, వేసుకొని ఆ తలపల మీదే ఎండబెట్టుకొని ఇంకా కొనే వాళ్ళకి అమ్మడమే. అన్నీ ఇంటి కోసం వాడరు కదా, ఇంకా వాళ్ళు అమ్ముకుంటారు. ఈ ఎండాకాలంలో ఇంకా పొలాలు చేస్తున్నారు, అలా కొద్దిగా కష్టం అయినా సరే తప్పదు రైతుకి. పైపులు పెట్టుకొని నీరు పొలాలకు అందిస్తారు. వీళ్ళు ధాన్యం కూడా పండిస్తున్నారు, సోలు ధాన్యము అన్నీ పండించుకుంటున్నారు. నీరు వేస్తున్నారా పైపుతోనా? చెరువు నుండి తెస్తున్నారా పైపు ద్వారా? ఇది ఎన్ని రోజులకు పంట వచ్చింది? ఇది 6 మాసాలేనా? 4 మాసాలు పండిపోద్దా? 4 నెలల కంటే పండిపోద్ది పంట. వేసి నుండి 4 నెలలు, 6 నెలలు, ఆకేసి నుండి 6 నెలలకి మన చేతికి వస్తుంది పంట. కష్టమే మరి, నిజమే కదా. కష్టపడిన వాళ్ళకే తెలుస్తుంది ఆ కష్టం. ఎండనక వాననక నీరు లేకపోతే నీళ్ళు కట్టుకొని ఇవన్నీ ఇబ్బంది మరి. ఎంత కష్టపడి పండించినా సోళ్ళు రేట్లు తక్కువగా అడుగుతున్నారు. మరి ఎంత బాధపడినా ఫలితం లేదు అనేసి ఆ రైతు బాధపడుతున్నారు. పండించేదల్లా ఏ రైతు తినలేరు, అమ్మడానికి వాళ్ళు కష్టపడుతున్నారు. అయినా రేట్ లేక బాధపడుతున్నారు. రైతు కష్టం ఎవరికి అర్థం అవ్వదు, కష్టపడే వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకా కోసుకునే గడ్డన్ని ఇలా మోపులు కట్టుకొని ఇంకా ఇంటికి పట్టుకెళ్ళిపోవడమే. ఇంకా ఆవులకి వేసుకుంటారు. సాయంత్రం అయిపోయింది, ఇంకా ఆవులకి వేసుకొని ఇంకా వంటలు అవి ఉంటాయి. ఇంకా వాళ్ళకి ఖాళీ అనేది ఏమి ఉండదు. అలాగే జీడి తోటలు మామిడి తోటలు అన్నీ వీళ్ళకి ఉన్నాయి, ఈ పని చేస్తారు. అలాగా జీడి తోటల పనులు చేస్తారు. ఖాళీగా అంటే వాళ్ళు ఎప్పుడు ఉండరు. ఇందులో ఇంటికి సరిపోయే మిరప తోట వేసుకున్నారు. తెండ మిరప నల్ల మిరప 2 వేసున్నారు. ఈ పక్కనే పొలాలకు నీరు కడతారు కదా, అలాగా ఇంటికి సరిపోయి కాయలు కూడా పండించుకుంటున్నారు. టమాటాలు ఇంకా పక్కన పండించున్నారు, గోంగూర అన్నీ. సీజన్ బట్టి పంటలు పండించుకుంటున్నారు, కూరగాయలు కూడా. కాయలు అయితే నిండగా కాసున్నాయి, మిరపకాయలు నల్లగా కనిపిస్తున్నాయి. ఇందులో ఈ తెండ మిరప కూడా బాగా వేసాయి. వాళ్ళ ఇంటికైతే సరిపోతాయి ఇలాగా ఈ పంట. ఇవైతే అమ్మడానికి అవ్వు, వాళ్ళ ఇంటికి వాడుకుంటారు. ఇంకా పక్కనే మళ్ళీ సోళ్ళు వేసుకో అన్నారు, అవి పండిపోయాయి సోళ్ళు. ఇవి ఇంకా నేతగానే ఉన్నాయి, ఇంకా నెలలో పండిపోతాయి. ఇవి చూడండి ఎంత గ్రీన్గా ఉన్నాయో. ఒక పంట అయిన తర్వాత మళ్ళీ ఒక పంట మొదలైనట్ల వాళ్ళు ఇలా పండించుకుంటున్నారు.
ఇవి ఇంకా చూడండి నేతగా ఉన్నాయి. ఇవి తింటే టేస్ట్‌గా ఉంటాయి పచ్చివి. ఈ సోడెనులు పండిన తర్వాత సోలు తయారవుతాయి. బ్రౌన్ కలర్‌లో ఎర్రగా కనిపిస్తుంటాయి. ఇవైతే తినడానికి బావుంటాయి పచ్చియి. కాల్చుకొని తిన్నా బావుంటాయి. మేము చిన్నప్పుడు ఎక్కువ తినేవాళ్ళము. మా చిన్న టైంలో వరి, రాగులు ఎక్కువగా పండించేవారు మా నాన్న. ఇప్పుడిప్పుడు మరి వదిలేసాము. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలాగుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.